అందరికీ వెల్కమ్ టు ఇట్స్ మీ వర్ధిని బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మేము లాస్ట్ సాటర్డే సండే రూపీస్ రిసార్ట్కి వెళ్ళామన్నమాట. అది ఉపేంద్ర గారిది. సో మా ఆఫీస్ సైడ్ నుండి మేము అక్కడికి వెళ్ళాం. చాలా అంటే చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. అండ్ రిసార్ట్ కూడా అంతే పీస్ఫుల్గా చాలా చాలా బాగుంది. అండ్ అక్కడికి ఎలా వెళ్ళాలంటే మేబీ ఫ్రమ్ మెజెస్టిక్ నుండి ఒక 30 కిలోమీటర్స్ వస్తుంది. సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది, బెంగళూరు సిటీ అవుట్స్కట్స్లో. మీరు ఎవరైనా వెళ్ళాలంటే నేను లొకేషన్ పిన్ చేస్తా కింద, సో మీరు వెళ్ళొచ్చు. అండ్ అక్కడ ఏమేమి థింగ్స్ ఉంటాయి ఏంటి అన్నీ ఈ వీడియోలో చూసేస్తాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది రూపీస్ రిసార్ట్ అనమాట. బెంగళూరు అవుట్స్కట్స్లో వస్తుంది. ఇక్కడ కర్ణాటకలోని ద బిగ్గెస్ట్ వేవ్ స్విమ్మింగ్ పూల్ ఉంది. అండ్ చాలా రోప్ యాక్టివిటీస్ అండ్ 360 డిగ్రీ సైక్లింగ్ చాలా అంటే చాలా ఉన్నాయి. సో మీరు ఏమైనా సమ్మర్ వెకేషన్ని ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మార్నింగ్ 6:30కి అంతా ఆఫీస్లో ఉండమన్నారు. సో 6కే స్టార్ట్ అయిపోయాం. అండ్ మన ఆకలి తెలిసిందే కదా, నైట్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఆకలి వేస్తుంది. ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దామని చెప్పి అందరినీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ బస్సు ఉన్నింది. సో అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కేసాం. అండ్ ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఏదో ఒక ఎక్సైట్మెంట్ ఖచ్చితంగా మనలో ఉంటుంది. సో ఆ ఎక్సైట్మెంటేనేమో ఎవరికి అసలు ఏమంటారు నిద్ర లేదు. 1 అవర్ పడుకున్నాం, బట్ ఎవ్వరు నిద్రపోకుండా అందరూ మంచిగా ఎంజాయ్ చేశారు బస్సులో. బస్సు స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు ఎగురుతూనే ఉన్నాం. బట్ మంచిగా ఎంజాయ్ చేసాం. టీమ్ అవుటింగ్ కానీ ఫ్రెండ్స్తో కానీ ఇక్కడికి ఎక్కడైనా ప్లాన్ చేస్తే ఖచ్చితంగా వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఎప్పుడైనా. ఫైనలీ రిసార్ట్కి రీచ్ అయిపోయాం. స్టార్టింగ్ అంబియన్స్, గ్రీనరీ అబ్బబ్బబ్బ ఎంత పాజిటివ్ వైబ్ ఇచ్చిందంటే మనకి ఈ గ్రీనరీ చూడక ఎన్ని రోజులు అయిపోయింది. చుట్టుపక్కల ఎక్కడ చూసినా ట్రాఫిక్, పొల్యూషన్ ఇదే ఉంటుంది. బట్ ఈ రిసార్ట్ మొత్తం గ్రీనరీతో మంచిగా చిల్అవుట్, ఒక మంచి చిల్అవుట్ ప్లేస్. అండ్ వెళ్ళగానే మనకు ఒక డ్రింక్ ఇస్తారు, వెల్కమ్ డ్రింక్. అండ్ ఇవి హ్యాండ్ బ్యాండ్స్ అనమాట. సో అలానే పెట్టుకోవాలి మనం. రిసార్ట్ నుండి బయటకు వచ్చేంత వరకు అది మన హ్యాండ్కే ఉండాలి, అస్సలు తీయకూడదు. సో అది వాళ్ళ రూల్ అనమాట. అండ్ దాని తర్వాత అక్కడ ర్యాబిట్స్ ఉన్నాయి. అబ్బబ్బబ్బబ్బా ఎంత క్యూట్ ఉన్నాయంటే మనం ఏమైనా మాట్లాడిస్తే ఎంత మంచిగా రెస్పాండ్ అవుతాయి అంటే అంత మంచిగా రెస్పాండ్ అవుతాయి. కింద ఒక 2 ర్యాబిట్స్, పైన ఒక 2 ర్యాబిట్స్ అవి ఆడుకుంటున్నాయి. అండ్ దానికి ఏదైనా మనం ఫీడ్ చేస్తే ఎంత బాగా తింటాయి తెలుసా. సో అందుకని అటుపక్క గ్రాస్ ఉంటే అది తీసుకొని వచ్చి దానికి ఫీడ్ చేస్తున్నా. ఎంత క్యూట్గా లాక్కొని తింటున్నాయో. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా ఏదైనా అనిమల్స్కి కానీ ఏదానికైనా ఫీడ్ చేస్తే. అండ్ రూమ్కి వెళ్ళిపోతున్నాం. సో చుట్టూ గ్రీనరీ,
వెళ్ళే దారి మొత్తం అంతా చెట్లతో నిండిపోయి ఉంటుంది. సో రూమ్స్ కూడా చుట్టుపక్కల అంతా గ్రీనరీగా ఉంటుంది. అండ్ రూమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఆ రూమ్స్ కూడా నీకు చూపిస్తాను చూడండి. అందరూ ఫాస్ట్గా వెళ్తున్నాం, ఎందుకంటే రెడీ అయ్యి స్విమ్మింగ్ పూల్ రావాలని. ఇది మాకు ఇచ్చిన, ఇది గర్ల్స్ రూమ్ అనమాట. సో నేను షూట్ చేసేపాటికి ఆల్రెడీ కొంతమంది వెళ్ళి లగేజ్ పెట్టేసి ఉన్నారు. స్టార్టింగ్ ఇచ్చినప్పుడు మాత్రం చాలా చాలా క్లీన్గా ఉండింది రూమ్. ఒక ఇటు హాల్లో ఒక 8 మెంబర్స్ పడుకోవచ్చు, అండ్ రూమ్లో ఒక 2 మెంబర్స్ పడుకోవచ్చు. లోపల అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సో ఒక 10 మెంబర్స్కి ఈ రూమ్ అనమాట. ఫ్యామిలీస్ వెళ్తే ఫ్యామిలీస్కి తగ్గట్టు రూమ్స్ ఇస్తారు, అండ్ ఫ్రెండ్స్ వెళ్తే ఫ్రెండ్స్కి తగ్గట్టు రూమ్స్ ఇస్తారు. అండ్ ఫైనలీ బాల్కనీ అయితే అబ్బాబాబా, ఇక్కడ నుండి చుట్టూ గ్రీనరీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ నైట్ వ్యూ అయితే అదిరిపోతుంది. ఆ వ్యూ కూడా ఎలా ఉందో మీకు మరీ చూపిస్తా. అండ్ ఇక్కడ నుండి బాయ్స్ రూమ్కి వెళ్ళాం. ఆ బాయ్స్ రూమ్ అయితే ఇంకా అద్భుతంగా ఉంది. బట్ వీళ్ళంతా ఆల్రెడీ లగేజ్ అంతా ఇసిరి పడేశారు. సో క్లీన్లీనెస్ లేదు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. కానీ బెడ్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ అందులోనే లోపల పైన ఒక రూమ్ ఉంది. సో అక్కడ ఒక మేబీ ఒక 5-6 మెంబర్స్ పడుకున్నాం. బాయ్స్ రూమ్ కాబట్టి సో అంత లోపలికి వెళ్ళలేము. అండ్ ఇది మేము తర్వాత స్విమ్మింగ్ పూల్కి రెడీ అయ్యి ఓన్లీ నైలాన్ క్లాత్సే వేసుకోవాలన్నారు. స్విమ్మింగ్ పూల్లో నైలాన్ టీషర్ట్ ఉన్నా పర్వాలేదు, ప్యాంట్ కాటన్ అయినా అలౌ చేస్తారు. సో స్విమ్మింగ్ పూల్లో ఫస్ట్లో వాటర్లో దిగడానికి చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే స్కిడ్ అవుతుంది. మనం ఉన్న హైట్కి ఎక్కడ మునిగిపోతామో, మనకు అసలు స్విమ్మింగ్ రాదు, ఎక్కడ మునిగిపోతామో తెలీదు. సో భయంతోనే దిగా. ఓకే, అంటే అంత లోతేం లేదు స్టార్టింగ్లో, మరి కొంచెం ముందుకెళ్తే లోతుంది. సో మనం అక్కడక్కడే మన హైట్కి తగ్గట్టు అక్కడక్కడే ఆడుకున్నాం అనమాట. అండ్ దాని పక్కన కిడ్స్ స్విమ్మింగ్ పూల్ కూడా సపరేట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి మనం వేవ్ పూల్కి వెళ్ళే టైం అయింది. ఆఫ్టర్నూన్ 1:15కి స్టార్ట్ అవుతుంది వేవ్ పూల్ సెక్షన్. అక్కడ ఖచ్చితంగా నైలాన్ టీషర్ట్, నైలాన్ ప్యాంట్ కంపల్సరీగా ఉండాలి. నాకు నైలాన్ టీషర్ట్ మాత్రమే ఉంది, ప్యాంట్ లేకపోతే అస్సలు అలో కూడా చేయలేదు. సో ఇంకా మనం ఇంత దూరం వెళ్ళి ఈ వేవ్ పూల్లో దిగకపోతే మనకు ఇంకా ఉండలేం కదా. సో మా ఫ్రెండ్ దగ్గర 2 ఎక్స్ట్రా ప్యాంట్ ఉంటే ఆ ప్యాంట్ తీసుకొని వెళ్ళా. ఇది మిస్ అయింటే మాత్రం చాలా చాలా ఫీల్ అయ్యేదాన్ని. వేవ్ పూల్లో ఎంజాయ్ చేసినట్టు మీరు ఇంకెక్కడ ఎంజాయ్ చేయలేదు. ఆ వేవ్స్ ఇలా వస్తున్నప్పుడు అలా పైకి కిందకి మన బాడీ మనకు తెలియకుండానే పైకి కిందకి ఊగుతూ ఉంటుంది. సో వాళ్ళ పెట్టిన సాంగ్స్కి వాటర్లో డ్యాన్స్. అక్కడ కూడా అబ్బాయిలు ఏం చేస్తున్నారు తెలుసా, ఆర్సీబీ అని అరుస్తున్నారు. అదేం క్రికెట్ పిచ్చిరా బాబు అనిపించింది. ఏ పాట వచ్చినా మరి క్రికెటేనా. సో అలా మంచిగా చిల్అవుట్ అవుతున్నాం. అండ్ బీచ్కి వెళ్ళి వేవ్స్లో మనం ఎక్కడ లోపలికి వెళ్ళిపోతామో అనే భయం ఉంటుంది. సో ఇక్కడ అలా ఉండదు, మంచిగా వేవ్స్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఎప్పుడైనా ఒక్కసారైనా ఇలాంటి వేవ్ పూల్ ట్రై చేయండి. అండ్ వీళ్ళు ఎంత పెద్దగా ఉంది చూడండి, ఎంత మంది అయినా దాంట్లో దగ్గరికి వెళ్ళకూడదు, ఎందుకంటే అక్కడ పవర్ ఉంటుందంట. సో దగ్గరికి వెళ్ళకూడదు, కొంచెం దూరం నుండే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు.
ఏమైనా వాటర్ గేమ్సే. వాటర్‌లో ఉన్నంత ఎంజాయ్‌మెంట్ మనకి ఇంకెక్కడ దొరకదు. సో, స్విమ్మింగ్ పూల్ అయిపోయిన తర్వాత ఈ వేవ్ పూల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ మంచిగా ఎంజాయ్ చేసాం. అండ్ కొంచెం భయంగా కూడా ఉంటది. ఆ వేవ్స్ వచ్చినప్పుడు ఎనిక్కెళ్తాం, మరి ముందరికొస్తాం, వెనక్కెళ్తాం, మరి ముందరికొస్తాం. సో, అది కొంచెం భయం అనిపిస్తది. కొంచెం పిల్లల్ని మాత్రం ఈ వేవ్ స్విమ్మింగ్ పూల్‌కి తీసుకెళ్ళకండి. ఎందుకంటే ఒకవేళ తీసుకెళ్ళినా మీతో పాటే మీరే ఎత్తుకొని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనకి లోతొస్తుంటది, వెళ్తుంటది. సో, ఇక్కడ మాత్రం పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ మీరు చిన్న పిల్లలతో వెళ్తే కానీ. అండ్ మీరు క్లాత్స్ కూడా కాటన్ క్లాత్స్ అలా తీసుకెళ్ళకూడదు. ఖచ్చితంగా నైలాన్ క్లాత్స్ ఉండాలి. లేదంటే వేవ్ స్విమ్మింగ్ పూల్‌కి అలా ఉండదు. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఖచ్చితంగా మీ డ్రెస్సెస్ని చెక్ చేసి లోపలికి పంపిస్తారు. సో, ఒకవేళ ఏమైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయండి. అండ్ దీని తర్వాత మేము చిల్అవుట్ అవుదామని చెప్పి బాయ్స్ రూమ్ దగ్గర బయట సిట్అవుట్ ఏరియా ఉందన్నమాట. సో, అక్కడ కూర్చున్నామంతా. వాటర్లో తడిచాం కదా, కొంచెం ఎండ పడని అని. అండ్ బ్లూటూత్ కనెక్ట్ అవ్వట్లేదని చెప్పి అది తీసుకొని అంత దూరం వెళ్ళాడు. ఎవరిదో వేరే వాళ్ళది కనెక్ట్ అయింది, మరి డిస్కనెక్ట్ అవుతుందని చెప్పి. సో, అలా దాని తర్వాత సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సెస్ వేశారు. మంచిగా ఎంజాయ్ చేసాం. అక్కడ కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే అంతవరకు వాటర్లో ఆడి 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 అలసిపోయాం. సో, కొంచెం వీళ్ళతో ఎంజాయ్ చేస్తున్నాం. ఇది హార్స్ రైడ్ అనమాట. సో 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మొత్తం రిసార్ట్ ఒక రౌండ్ తీసుకెళ్తారు. అండ్ ఇది ఫిష్ పా. అందరూ ఫిష్ పాకి వెళ్దామంటే సో నేను కూడా ట్రై చేద్దామని కూర్చున్నా. ఇది కూడా 100. సో మంచిగా కాళ్ళని క్లీన్ చేస్తాయి, మసాజ్ అవుతుంది. అంటే స్టార్టింగ్ పెట్టినప్పుడు కొంచెం ఏదోలా అనిపించింది, తర్వాత అలవాటు అయిపోయింది. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. కానీ రోడ్ సైడ్ అలా ట్రై చేయకండి. అండ్ ఇది కూడా కాంప్లిమెంటరీనే. సో మనం తీసుకున్న ప్యాకేజ్లో ఇస్తారు. ఒక్కసారికి కింద పడిపోయా, అది ఒక్క తోపు దోసింది నన్ను. సో స్టార్టింగ్ అది అలా తిప్పుతారు కదా, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. సో ఒక్క తోపుకి కింద పడి, దాని తర్వాత రూమ్కి వెళ్ళి అలా పడుకొని లేచేపాటికి నైట్ అయిపోయింది. అబ్బా, నైట్ వ్యూ మాత్రం అదిరిపోయింది. రిసార్ట్ మొత్తం లైట్స్, గ్రీనరీ ఎంత అమేజింగ్గా ఉందంటే మీకు ఇంకా బయట రిసెప్షన్ దగ్గర చూడండి ఎంత అమేజింగ్గా ఉందో. ఫుల్ లైట్స్ ఉంటాయి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇవన్నీ ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ మీకు 1 డే స్టేకి 1200 అలా కొన్ని ప్యాకేజెస్ ఉన్నాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది. మాకు ఆఫీస్ సైడ్ నుండి కాబట్టి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో వాళ్ళు తీసుకెళ్లారు, మేము వెళ్ళాం అంతే, అంతవరకే మాకు తెలుసు. సో అక్కడ ఏమేమి ప్యాకేజెస్ ఏంటి అని ఏమీ తెలీదు. సో మీరు ఏమైనా వెళ్ళాలనుకుంటే గూగుల్లో చెక్ చేయండి, మొత్తం క్లియర్గా ఇచ్చారు. అండ్ లొకేషన్ కావాలంటే నేను పిన్ చేసి పెట్టా. అండ్ నైట్ వ్యూ మాత్రం అద్భుతంగా ఉంది. దాని తర్వాత క్యాంప్ ఫైర్కి వెళ్ళాం. సో క్యాంప్ ఫైర్ దగ్గర ఏమంటారు, చుట్టూ చైర్స్ వేశారు, కానీ ఎవరు ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు, ఎవరు క్యాంప్ ఫైర్ని పట్టించుకోలేదు. సో మనకు మాత్రం కొంచెం వెళ్ళి చుట్టూ మొత్తం తిరిగితే సూపర్గా ఉంటుంది. కాసేపు ఆ చలిలో ఆ క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చుంటే వావ్, చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత వీళ్ళు డిన్నర్కి వెళ్ళి డీజే ఉంటుందని చెప్పారు. సో కొద్దిసేపు డిన్నర్ చేసేసి, మనం సాటర్డే కాబట్టి నాన్ వెజ్ తినము, వెజ్ డిన్నరే. సో ఆ డిన్నర్ తీస్తామనుకున్నారు కానీ బట్ కుదరలేదు. సో ఆ డిన్నర్ కూడా ఏం పెట్టారని మీకు చూపించలేకపోయా. అండ్ డిన్నర్ మాత్రం చాలా బాగుంది. దాని తర్వాత ఇక్కడ ఈ డీజేలో ఎగిరారు. అబ్బా, వాళ్ళ కలుపు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నాకు వీడియోస్ తీసి అలుపు వచ్చింది. సో అన్నీ అప్లోడ్ చేయలేకపోయాం. అండ్ దాని తర్వాత రూమ్కి వెళ్ళి పడుకున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లేచి వచ్చాం.
బ్రేక్ఫాస్ట్ మాత్రం ఎన్ని ఐటమ్స్ పెట్టారంటే ఇడ్లీ, వడ, పొంగల్, చాలా అంటే చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ కూడా. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ తర్వాత కొన్ని గేమ్స్ ఉన్నాయి. సో దానికి కూపన్స్ ఇస్తానని చెప్పారు మా మేనేజర్. సో ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసి ఆ కూపన్స్ తీసుకున్నాం. అండ్ దాంట్లో చాలా గేమ్స్ ఉన్నాయి, ఒక 4-5 గేమ్స్. అంటే అన్నీ ఆడలేము, మనం టైం కూడా లేదు. మార్నింగ్ మనం లేచిందే 8 o'clockకి లేచాం. సో అందరం రెడీ వచ్చేపాటికి 9 అయింది. సో ఇక్కడ ఏదో నార్మల్ బైక్ లాగా ఉంది. సో అలాంటిది మనం ఎక్కలేదు, కానీ వేరే వాళ్ళు ఎక్కింటే మీకు వీడియో చేసి చూపిద్దామని పెట్టా. ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్సే. మనకు భయం ఇలాంటివన్నీ ఎక్కాలంటే, మనకు అసలే నార్మల్ స్కూటీ తప్పితే ఏది రాదు. సో అలాంటివి ఎక్కలే. అండ్ ఇది స్కై జంప్ అంట. వామ్మో, స్టార్టింగ్లో నార్మల్గా ఊరికి ఒకసారి వెళ్ళి వచ్చేయచ్చులే అని అనుకున్నా, పైకి వెళ్ళేటప్పుడు ఉంది, ఓ మై గాడ్. అంటే ఆ హార్ట్ బీట్ వల్ల, అది కూడా స్టార్టింగ్లో ఇలా పుల్ చేయకుండా ఇక్కడ చరణ్ బ్రో అనమాట, దాన్ని ఆడుకుంటున్నాడు దాంతో. ఆల్రెడీ నేను గాల్లో ఉన్నాను, వదులురా బాబోయ్ అంటే నేను లాగుతా అని వచ్చాడు. అది ఫస్ట్ టైం లాగాడు, రాలే. సెకండ్ టైం కూడా ట్రై చేశాడు, రాలే. ఇంకా అన్న నాకు చెప్తున్నాడు పైకి వెళ్ళినప్పుడు బ్రీత్ తీసుకోక ఎక్కువ అని చెప్పి. సో అది ఇలా లాగుతున్నాడు, రావట్లేదు. అయినా నేనే ట్రై చేస్తా అని చెప్పన్నాడు, రాలేదు. ఇంకా అన్న ఒక్కసారి ఇలా అన్నాడు, అలా గాల్లోకి వెళ్ళిపోయా. కొంచెం అంటే ఫస్ట్ పైకి వెళ్ళినప్పుడు కొంచెం భయం అనిపించింది, కానీ తర్వాత ఓకే, ఇలాంటి ఎప్పుడైనా ట్రై చేయాలి ఖచ్చితంగా. సో ఇది నా ఫస్ట్ జంప్ అండ్ చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు కూడా ఎక్కడైనా ట్రై చేయండి, అదే ఇదే రిసార్ట్లో ట్రై చేయండి అని చెప్పాను, కానీ ఎక్కడైనా ట్రై చేయండి, మీకు కూడా మంచిగా అనిపిస్తుంది. అండ్ దీని తర్వాత అదేమంటారు, జిప్ లైన్ అనమాట. ఆ జిప్ లైన్ ఆ లాస్ట్ నుండి ఈ లాస్ట్ వరకు జారుకుంటూ వస్తాం. ఇదేం భయం అనిపించదు, ఎందుకంటే మనం ఏం పెద్ద హైట్లో కూడా ఉండం. ఒకవేళ దుంకినా కింద దుంకచ్చులే అన్న ఫీల్ ఉంటుంది. ఇంకా గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత చెక్అవుట్ టైం అయింది. సో అందరం మన కట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోవాలి కాబట్టి, సో మన లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని బస్ కోసం వెళ్తున్నాం. మరీ రిటర్న్ వచ్చిన బస్సులోనే వెళ్ళాలి కాబట్టి, సో బస్ అక్కడ కొన్ని గ్రూప్ ఫొటోస్ తీసుకొని, బస్లో నాకు విండో సీట్ కావాలంటే నాకు విండో సీట్ కావాలని ఫాస్ట్గా ఎక్కుతున్నాం అందరం. సో ఒక మంచి ట్రిప్, మంచిగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, మంచిగా ఉంటుంది. అండ్ ప్రైజెస్ విషయం అవంతా మాకు తెలియదు కాబట్టి, సో నేను లొకేషన్ పిన్ చేస్తా, అండ్ గూగుల్లో కూడా మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఎలా అనిపించింది ఏంటి, ఏమైనా సజెషన్స్ ఉన్నా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ ఐ కెన్, నేను ఆ మిస్టేక్స్ని మరీ చేయకుండా ఉంటాను. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలి అని ఏమైనా మీకు ఐడియాస్ ఉంటే, సో అలాంటివి కూడా మాకు కామెంట్ చేసి చెప్తే, సో దట్ నేను నెక్స్ట్ టైం అలాంటి వీడియోస్ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్, అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.